బయటకు వస్తే ఉద్యోగం దొరకలేదు అనుకో, ఇట్ హ్యాస్ నో వాల్యూ. అల్టిమేట్లీ ఒక జ్ఞానమే కాదు కదా. అందుకొరకు ఆర్థిక సమానత్వం వైపు మనం డిస్కషన్ చేయట్లేదు. ఈరోజు మన తెలంగాణలో నేను ఎప్పుడు చెప్తుండే మొదటి నుంచి 1% దగ్గర 38% వెళ్తుంది, 9% దగ్గర 32% ఉంది, 30% 40% దగ్గర మిడిల్ క్లాస్ దగ్గర 25% వెళ్తుంది, అండ్ 50% దగ్గర 5% వెళ్తుంది. అండ్ మీకు ఆశ్చర్యం, మన ఒక హురూన్ అని ఎకనామిక్ లిస్ట్ వస్తుంది. ఈ రాష్ట్రంలో 10 కుటుంబాల దగ్గర 5 లక్షల కోట్ల సంపద అఫీషియల్గా ఐఎమ్ నాట్ టెల్లింగ్ అన్అఫీషియల్. 50 లక్షల కుటుంబాల దగ్గర 5 లక్షల సంపద కూడా లేదు. సో మనం చేసే ఎనీ పాలసీ, విద్యా రిజర్వేషన్, ఎకనామిక్ రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్, ఏదైనా కూడా ఆర్థిక స్వావలంబన రాకుంటే అంతిమ ఫలితాలు ఇవ్వదు. అనుకోని నేను ఎప్పుడు చెప్తుంటా, గుడి బడి రాబడి. గుడి అంటే సంస్కారం, బడి అంటే విద్య. అల్టిమేట్లీ రెండింటికి కూడా రాబడి లేకుంటే మళ్ళీ ఉండదు, వాల్యూ ఉండదు.